ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి మత్స్యకార సంఘం నంబర్ C218 నూతన పాలకవర్గ ఎన్నికలు సెప్టెంబర్ 15వ తేదీన జరిగాయి. ఈ ఎన్నికల్లో బత్తుల వెంకటేశ్వర్లు ప్యానెల్ విజయం సాధించారు. జగ్గంపేట రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. విజయం సాధించిన వారందరినీ జ్యోతుల నవీన్ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ సీనియర్ నాయకులు రేఖా బుల్లిరాజు మాట్లాడుతూ బత్తుల గణేష్, కుంచే ఆర్జీవేణి బలపరిచిన బత్తుల వెంకటేశ్వర్లు ప్యానెల్ విజయం సాధించారని, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ సహకారంతో రాబోయే 5 సంవత్సరాలు మత్స్యకార సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారని, ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందజేస్తారని, మత్స్యకార సంఘ సభ్యులకు అన్ని విధాలా సహకరించి చెరువుల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఈ ఎన్నికల్లో రాజపూడి చింతా గంగాధర్, బత్తుల అప్పలరాజు, బత్తుల నూకరాజు, బత్తుల చిన్నప్పలరాజు, పోలిమాటి తమ్మయ్య, ఉల్లం సూర్యారావు, బత్తుల గంగయ్య తదితరులు విజయం సాధించారు. జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వం, జ్యోతుల నవీన్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ఫిషర్మెన్ సొసైటీ ఎలక్షన్కి జ్యోతుల నెహ్రూ గారి ఆశీస్సులతో బత్తుల గణేష్, అలాగే చింత అజ్జమ్మ బలపరిచినటువంటి అభ్యర్థులు బత్తుల వెంకటేశ్వర గారు, అలాగే 9 మంది మెంబర్లు గెలుపొందడం జరిగింది. వారందరూ కూడా ఈరోజు మన ప్రీతమ నాయకులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు ఆశీస్సు తీసుకోవడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా నవీన్ గారు మన రాజపూడి ఫిషర్మెన్ సొసైటీకి ఎటువంటి సహకారం కావాల్సిన మన ప్రీతమ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి ద్వారా అందరికీ లోన్లు ఇచ్చే విధంగా, ఆ సొసైటీ అభివృద్ధి చెందే విధంగా, అలాగే చేపల చెరువులు అభివృద్ధి చెందే విధంగా ఆ ఫిషర్మెన్ సొసైటీలో ఉన్న నెంబర్లకి, కొత్తగా జాయిన్ అయ్యే నెంబర్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా మన శాసనసభ్యుల వారి ద్వారా ప్రభుత్వించే అందరికి కూడా లోన్లు సహాయం చేయడానికి మన జ్యోతుల నెహ్రూ గారు తెలియజేయడం జరిగింది. అలాగే నవీన్ గారు కూడా ఆయన సహాయ సహకారాలు, అలాగే రాజపూడి ఫిషర్మెన్ సొసైటీ అభివృద్ధి చెందడానికి ఎప్పుడూ తన వంతు కృషి చేస్తానని చెప్పి నెహ్రూ గారు ఈ కమిటీకి హామీ ఇవ్వడం జరిగింది. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.